కొని ఇతర చుట్టూ నీళ్ళు అనుకొని కొంచెం ప్రశాంతంగా ఉన్నంతలు తినాలి. ఇలాంటి ప్రయత్నాలు మనం చేయాలి. మన ప్లేస్ బాగుంది. అమెరికా కూడా చేశాడంటే ఓకే, వాడికి ఉన్నదే చాలా తక్కువ, వాడు నిలబడి తినకపోతే కుదరదు. బఫేలో సిస్టమ్ అంటే ఏంటో తెలుసా? బాక్స్ సిస్టమ్ అంటే ఎత్తులాగా నిలబడి తినేది. మనకెందుకు ఈ రోగాలు? మనం హ్యాపీగా కూర్చొని తిందాం. ఆలోచన చేయండి. చిన్నపిల్లలు కూడా లైన్గా తెచ్చుకొని మీరే కూర్చోండి. పెట్టేవాళ్ళు లేకపోతే తెచ్చుకునే ప్రయత్నం ఈరోజు చేయండి. ప్రశాంతమైన వాతావరణంలో లైన్గా కూర్చోవాలి. ఎంతమంది సేవకులు ఉంటే అంతమంది భోజనం చేసేవాళ్ళు ఎక్కువ ఉంటారు. కాబట్టి మరి పంతులు గారికి ఈ కళ్యాణ ఘట్టాన్ని కమిటీ అధ్యక్షులు మరియు కమిటీ సభ్యులు మరియు గ్రామంలోని భక్తులందరికీ శ్రీరాముని తరఫున, సీతమ్మ వారి తరఫున, లక్ష్మణ స్వామి వారి తరఫున, ఆంజనేయ స్వామి తరఫున, ఆ నాగదేవత తరఫున, ఆ యొక్క పార్వతీ పరమేశ్వరుడు తరఫున, అందరి తరఫున మీ అందరికీ శుభం కలగాలని కోరుకుంటూ, నాకు ఇంకొక కార్యక్రమం ఉంది, ఎక్కడో కాదు, దాని పేరు అయోధ్యనాథ్ దేవాలయం. ఆరాం గారి దగ్గర అసోదుద్దీన్ ఓవైసీ ఎమ్మెల్యే ఉన్నటువంటి ఏరియాలో 50 హిందువుల ఇళ్ళు మాత్రమే ఉన్నాయి. ఆ ఏరియాలో 50 మాత్రమే ఉన్నాయి. అక్కడ ఒక దేవాలయం ఉంది. ఆ పూజారి గారు ఆ దేవాలయం బాగు చేయడానికి తన జీవితం కాస్త కష్టపడి 3 సంవత్సరాల కింద చనిపోయాడు. ఆ దేవాలయం ఆగమయ్యే పరిస్థితి ఉంటాయి. 300 గజాల జాగాలో. ఇప్పుడు అక్కడ కార్యక్రమం ఖచ్చితంగా మీరు రావాలి స్వామి, మాకు పాదుకలు అవసరం ఉన్నాయి ఇక్కడ కార్యక్రమానికి, మీరు రావాలి, మీకు అవసరం కావాలంటే ఆ కార్యక్రమానికి ఇచ్చాను. ఉప్పల్లో కార్యక్రమం ఉంటే దాన్ని క్యాన్సిల్ చేసి ఆ క్యాన్సిల్ని ఇక్కడ పెట్టా. ఈ టైం ఇక్కడ ఇచ్చి మధ్యలో అటు వెళ్తున్నా. తర్వాత సాయంత్రం ఊరికి ఉప్పల్కి వెళ్ళాలి. అంటే ఎన్నో కార్యక్రమాలు ఉన్నప్పటికీ కూడా మన రామచంద్రపురం మనది అనుకున్నాం. మనకు ఇక్కడ ఆప్తమిత్రులు కూడా చాలామంది నాకు ఉన్నారు. చాలామంది నాకు తెలిసిన వాళ్ళు, తెలియని వాళ్ళు చాలామంది ఉన్నారు. అన్ని డిపార్ట్మెంట్లో పనిచేసే వాళ్ళు ఉన్నారు. కానీ నేను మీకు ఎందుకు దగ్గర ఇవ్వాలనుకుంటున్నా అంటే, రామచంద్రాపురం ప్రపంచంలోనే భారతదేశంలో అయోధ్యలాగా వెలిగేటువంటి కార్యక్రమం జరగాలంటే ఇక్కడ 4 గ్రామాలు ఉన్నాయి. ఒకటి బాంబే కాలనీ, ఇంకొకటి కాసిరెడ్డిపల్లి, మందుమూల, రామచంద్రాపురం. 4 గ్రామాల నుంచి 4, 5, 20, 200 మంది వస్తే ఈ టేబుల్ జరిగిపోతుంది. కానీ అందరూ ఎవరు చాలా బిజీ ఉన్నారు. ఎక్కడెక్కడ కార్యక్రమాలు జరుగుతున్నాయి. అయినా ఈ కాసిరెడ్డిపల్లిలో వచ్చిన వాళ్ళు మీ భోజనం పెట్టలేరు. మెల్లగా వస్తారు. భోజనం టైంకి రావాలి. భోజనం కాదు, వచ్చిన ప్రతి ఒక్కరు ఫోటో దిగాలి. ఫోటోలన్నీ మీ గ్రూప్లోనే చూడాలి. ఇది నాగేష్ మన గణేష్కు సీనుకు అప్పచెప్తున్న విషయం. ఎందుకంటే ఎవరెవరు వచ్చారో అటెండ్ అయితే మళ్ళీ సంవత్సరం వాళ్ళకి సన్మానాలు ఉంటాయి.